టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. మోస్ట్లీ మార్నింగ్స్ అయితే చింతలతోనే స్టార్ట్ అయిపోతాయి, దాంట్లో ఎట్లాంటి డౌట్ అయితే లేదు. ఇక్కడైతే అరౌండ్ 6:30కి అయితే చింతలి లేసేసింది అనమాట, ఆడుకుంటూ ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే చింతల్లి ఆడుకుంది. సో తన నాప్ టైం అనమాట. ఇప్పుడు మళ్ళీ తను ఫీడ్ కూడా తీసేసుకుంది. బట్ ట్విస్ట్ ఏంటంటే పడుకోలేదు. మేబీ నేను వీడియో షూట్ చేస్తున్నాననేమో మళ్ళీ యాక్టివ్ అయిపోయింది, ఆడుకుంటూ ఉంది. వర్షం పడింది, కరెంట్ పోయింది. ఏమి చింతలి లేపినవా నేను? బ్యాక్ టు ద కిచెన్. ఇంకా కుకింగ్ రొటీన్ నడుస్తుంది అనమాట. బేసికల్లీ చింతలి కరెక్ట్ టైంకి పడుకుంటే ఏంటంటే తను పడుకున్న తర్వాత, అంటే తన స్నానం అవన్నీ అయిపోయిన తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. బట్ ఇంకా ఆ రోజు ఏంటంటే పడుకోవడం చాలా లేట్గా పడుకుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి పవర్ కట్ ఉండడం వల్ల ఎగ్జాక్ట్లీ తన నాప్ టైం కన్నా లేకపోతే మిడ్ ఆఫ్ ద నాప్లో కరెంటు పోతే తను సడన్గా లేస్తుంది. తనకైతే చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుందన్నమాట. ఇంకా తను పడుకుంది కాబట్టి చేసేది ఏం లేక నేనైతే లంచ్ ప్రిపరేషన్ అనేది ఎర్లీగానే స్టార్ట్ చేశాను. ఆ రోజుకైతే లంచ్ వచ్చేసి మటన్ కర్రీ, అలాగే పప్పుచారు, ఇంకా రైస్ చేస్తున్నాను. ఈ మటన్ కర్రీ అనేది నేను ప్రీవియస్ వీడియోలో కంప్లీట్గా షేర్ చేసి ఉన్నాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఆ రోజు అయితే వెదర్ అంతా కూడా చాలా క్లౌడీగా ఉందన్నమాట. ముందు రోజు చాలా వర్షం పడింది. ఇంకా అందుకని వేడివేడిగా చాయ్ తాగాలనిపించింది అనమాట. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా సింపుల్గా పోహా చేసేసాను, త్వరగా ఫినిష్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా ఇక్కడ వంట చేస్తూ ఒకవైపు ఇంకా ప్రశాంతంగా చాయ్ తాగుదామని చెప్పేసి వచ్చి అయితే ఇట్లా సోఫాలో కూర్చొని మంచిగా రిలాక్స్డ్గా చాయ్ తాగుతున్నాను. మా చిన్నోడైతే కింద ఆడుకోవడానికి అని వేయండి అనమాట. ఇంకా హ్యాపీగా నా టీ ఫినిష్ చేసుకొని వచ్చేసి ఇంకా మళ్ళీ కుకింగ్ అనేది స్టార్ట్ చేసినాను. నా టీ ఫినిష్ అయిపోయేలోపు మా వాడైతే మళ్ళీ వచ్చాడనమాట సతాయించడానికి. ఇంకా ఇక్కడ ఏంటంటే వాడిని చిన్న చిన్న హెల్ప్ అడుగుతూ ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్లో ఇది ఉంది తీసుకురా, అది ఉంది తీసుకురా అని చెప్పేసి. సో దట్ వాడు కూడా బోర్ కొట్టకుండా ఉంటాడు, అలాగే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వాడిని అయితే మోస్ట్లీ ఉన్నాడు వాడు అని అంటే కంపల్సరీ ఇట్లా చిన్న చిన్న పనులు ఏవో చెప్తూనే ఉంటారనమాట. ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది చేయు, అది చేయు అని. పాపం చేస్తాడు వాడు కూడా.
కావాలి? ఏం కావాలి? ఏది? చాక్లెటా? ఎందుకు తింటావా? చాక్లెట్ తింటే ఏమైతుంది? బలం వస్తుందా? టీత్ ఖరాబ్ అవుతాయా? బలం వస్తుందా? బలం వస్తుందా? ఇవ్వను. ఎందుకంటే టీత్ ఖరాబ్ అవుతాయి కదా నీవి, అందుకే. లాలీపాపా? షాప్లో నుంచి తెచ్చుకోలేదు కదా లాలీపాప్. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు తినడం? మమ్మీ ఇయ్యదు కదా నీకు. ఎవరు నేర్పించారు కదా లాలీపాప్ తినడం, చాక్లెట్ తినడం? ఎవరు నేర్పించిండ్రు? అవునా? అవన్నీ బ్యాడ్, తినొద్దు. తింటారా? సరే, సాయంత్రం తెచ్చుకుందాంలే, ఓకేనా? సరే, ఓకే. జ్యూస్ కూడా ఈవినింగ్. ఆడుకోపోను. సరే, ఓకే. అలా అడుగుతున్నాడు కానీ వాడు మోర్ దెన్ హాఫ్ బిస్కెట్ కంటే ఎక్కువ తినలేడు, అలాగే హాఫ్ చాక్లెట్ కంటే ఎక్కువ తినలేడు అనమాట. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి నేను అలవాటు చేయలేదు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఆలేస్తే ఎప్పుడు స్నానం చేసుకుంటావు? ఎప్పుడు స్నానం చేసుకుంటావు? ఎప్పుడు ఆమె తింటావు? షాక్ అవుతున్నావు ఏంటి? ఇక్కడ చింతలికైతే స్నానానికి అని చెప్పేసి వాటర్ పెడుతున్నాను అనమాట. అయితే ఇంక వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఏంటంటే విహుకైనా చింతలికైనా ఇట్లా వాటర్లో ఓమా వేసి కాగబెట్టి అవే స్నానం చేయించడం అనేది మాకు అలవాటు అయిపోయింది. ఎందుకో అది వర్కౌట్ అవుతుందా కాదా తెలియదు కానీ ఇంకా అది అలవాటు అయిపోయింది అనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విట్టలు విట్టలు జై జై విట్టల, పండుగ విట్టల పండుగ విట్టలు జై 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 జై. సో చింతలకైతే ఇప్పుడు 7th మంత్ రన్నింగ్ అనమాట. స్టిల్ నేను ఇంకా మసాజ్ చేస్తూ ఉన్నాను తనకి. అసలు ఇంకా ఉల్టా పడుకోబెట్టినామంటే అసలు ఉంటుంది. కాళ్ళపైన మసాజ్ చేద్దామంటే ఇటు అటు దీనికోసమే వెతుకుతూ ఉంటుంది. టాయ్స్ కావాలి, బట్ ఏది ఇచ్చినా మళ్ళీ నోట్లోకి పెడతా ఉంటుంది అనమాట. ఇలా తనకి ఒక 20-25 మినిట్స్ అయితే మసాజ్ అయితే చేస్తానమాట. దిస్ ఈజ్ ద టైం అనమాట నేను చింతలతో టైం స్పెండ్ చేయడానికి, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఆడుకోవడానికి. మిగతా డే అంతా ఏంటంటే ఏదో పని చేస్తూ తనని ఆడిస్తూ ఉంటాను, లేకపోతే కొంచెం డైవర్టెడ్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇంకా ఫుల్ కాన్సన్ట్రేషన్ తనతోనే అనమాట. యా, దిస్ ఈజ్ అవర్ టైం. సో పాపని స్నానం తీసుకెళ్ళే ముందే ఇవన్నీ సెట్ చేసుకుంటాను అనమాట. తన బట్టలు,
అలాగే ఉయ్యాల ఇవన్నీ ముందే సెట్ చేసి పెడితే ఇంకా స్నానం చేసుకున్న తర్వాత డైరెక్ట్ పడుకోబెట్టచ్చు అని చెప్పేసి మసాజ్ చేసిన తర్వాత ఇంకా తనని ఏంటంటే ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తాను. సో ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఆలోపు ఇవన్నీ అయిపోతాయి కాబట్టి ఇంకా అప్పుడు మళ్ళీ స్నానం చేయించుకొని తీసుకొని వస్తానన్నమాట. ఫైనల్గా పాప అయితే పడుకుంది. సో తనకి నేనేంటంటే బొట్టు పెట్టడం అయినా ఇవన్నీ తను పడుకున్నాకే చేస్తాను. ఎందుకంటే మెలకుగా ఉన్నప్పుడు అసలు పెట్టనీయదు. ఇంకా కొంతమంది పెట్టొద్దు అని అంటారు, కొంతమంది పెట్టొచ్చు అని అంటారు. ఐ డోంట్ నో పెట్టొచ్చా పెట్టలేదా పెట్టకూడదా అని. బట్ ఏంటంటే తను పడుకున్నాకే అంత టైం ఇస్తుంది కాబట్టి హ్యాపీగా నాకు నచ్చినట్టు నేను రెడీ చేసుకుంటాను అనమాట. అయితే ఇంకా చింతలకి ఏంటంటే అసలు నేను బాడీ అంతా కూడా పౌడర్ అనేది వేయను. ఎక్కడైతే బొట్టు పెడతానో అక్కడ మాత్రమే పెడతాను. ఎందుకు అని అంటే ఇంకా అది స్ప్రెడ్ అవ్వద్దు కదా బొట్టు అని చెప్పేసి. ఎందుకంటే ఈ మధ్యన అందరూ చెప్తున్నారు డాక్టర్స్, టాల్కమ్ పౌడర్స్ అనేవి మంచిది కాదు బాడీకి అని చెప్పేసి. అందుకనే ఇంకా సమ్మర్ అయినా కూడా నేను అసలు వేయను అనమాట. ఇంకా మ్యాండేటరీ కదా మనం బొట్టు పెట్టినప్పుడు పౌడర్ వేయడం అనేది. సో అదే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. అగైన్ బ్యాక్ టు ద వర్క్స్. ఇక్కడైతే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అనమాట. ఇక్కడ నా కెమెరామెన్ వచ్చేసి మా విహాన్షి గాడు, మమ్మీ నేను తీస్తాను వీడియో అని చెప్పేసి తీస్తూ ఉన్నాడు. ఏం తీస్తున్నాడో ఏంటో. ఇంకా అయిపోయిన తర్వాత అప్పటికి లంచ్ టైం అవుతుంది. ఇంకా చింతల్ని పడుకోబెట్టేసి వచ్చిన తర్వాత వీడికైతే తినిపిస్తూ ఉన్నాను. ఇంకా ఇది పెద్ద డ్రామా అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నడుస్తుంది. ఆల్రెడీ ముందు నుంచి నా వీడియో చూస్తున్న వాళ్ళకి తెలుసు, ఆడు టైం తీసుకుంటాడు, తొందర తినాడు అని చెప్పేసి. ఇవాళ కొంచెం టైం దొరికింది కాబట్టి నేను ప్రశాంతంగా తింటున్నాను. బేసికల్గా ఏంటంటే వాడికి తినిపిస్తూ నేను తినేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఒక్కోసారి చింతలి సడన్గా లేస్తుంది. ఇంకా తను ఏడుస్తూ ఉంటే అంత పీస్ఫుల్గా నేను తినలేను. ఇంకా ఆ టైంకి ఒక్కోసారి ఎవరన్నా ఉంటారు చూసుకోవడానికి, లేదంటే లేదనమాట. ఈరోజైతే ఇంకా ఇలా ప్రశాంతంగా హ్యాపీగా తింటున్నాను. మోస్ట్లీ న్యూ మామ్స్కి ఇలా తినడం అనేది చాలా పెద్ద టాస్క్. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శంకర ప్రాణ శంకర శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య విద్యార్థం మాతా పార్వతి పితాదేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచ ఒకటి భక్తాచ స్వరేషో భువన స్వరేషో 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 భువన త్రయం సర్వమంగళే రామంగళే సీతే సవత సాగరే శ్రవణే అమగే దేవి నారాయణ ముసుతే గోవింద దేశ మంచిగా రామంగళే సర్వమంగళే రామంగళే ఇవే కర్మాట సాధితే సత్యమంగళ తవలానే దేవి నారాయణ ముస్తే రామాయ 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 రామాయ. ఇంకా నా లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఏంటంటే వాడికి అక్కడ శ్లోకాలు నేర్పిస్తున్నాను అనమాట. డైలీ ఏంటంటే పడుకునే ముందు చెప్పిస్తాను శ్లోకాస్. ఆ రోజు టైం దొరికింది కాబట్టి అప్పుడు నేర్పిస్తున్నాను. మంచిగా ఇటీ
ఇంకా ఈవినింగ్ 5:30 ఆ టైం అవుతుందన్నమాట. సో ఇక్కడ మా ఏరియాలో ఏంటంటే ఈరోజు మార్కెట్ ఉందన్నమాట. సో చింతలు కూడా పడుకుంది, వెళ్ళాము కూరగాయలు తీసుకురావడానికి అని చెప్పేసి రెడీ అవుతున్నాను. పాప అయితే పడుకుంది కానీ మా చిన్నోడు పడుకోలేదన్నమాట. సో నేను వస్తానని చెప్పేసి ఏడుస్తూ ఉండే. సరే అని చెప్పేసి తీసుకొని వెళ్ళిన. అక్కడ పెద్ద ట్విస్ట్ అయిందనమాట నాకు. ఏంటంటే ఇంకా తీసుకొని వెళ్ళిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, అయిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, నాకు బబుల్స్ కావాలి అని చెప్పేసి. ఆల్రెడీ ఆఫ్టర్నూనే ఇప్పించాను కదా, ఇంకెందుకులే అని చెప్పేసి అలానే తీసుకొని వస్తుండే. లాస్ట్ మూమెంట్లో ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు ఏమైందంటే ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉండే. ఫ్రూట్స్ తీసుకున్నా బట్ బ్యాగ్లో వేసుకోవడం మర్చిపోయాను అనమాట. ఇంకా అమౌంట్ అయితే ఇచ్చేసి వచ్చిన అతనికి. ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ చదువుతూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది, మళ్ళీ వెళ్ళిన అనమాట. వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసిన. అలా జరిగిందనమాట. 2 times వెళ్ళి రావడం జరిగింది. అప్పటికి ఇంకా పాప లేచింది, ఆడుకుంటూ ఉంది. వచ్చిన తర్వాత మళ్ళీ తనకి ఫీడ్ చేసి ఇంక ఇక్కడైతే రైస్ అయితే పెట్టేసిన అనమాట. బ్యాక్ టు బ్యాక్ నేను ఆల్మోస్ట్ 6:30కి వచ్చినట్టు ఉన్నాను మార్కెట్ నుంచి. ఇంకా 8 వరకు ఇట్లనే అవుతూ ఉంది. అసలు వాటర్ కూడా తాగలేదు, ఏం తాగలేదు. కుకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను తినేసి చిన్నోడికి తినిపించేసినాను, అలాగే చింతలికి కూడా తినిపించిన తర్వాత ఇంకా వాళ్ళని ఫ్రెషప్ చేసి మళ్ళీ నేను ఫ్రెషప్ అయ్యి వాళ్ళని పడుకోబెట్టేసాను అనమాట. అరౌండ్ ఆ రోజు 10:30 ఆ టైం అయినట్టుంది. చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ టైంకి అసలు వాళ్ళు పడుకునేవాళ్ళు 9:30 వరకు. బట్ ఇంకా పని ఉండడం వల్ల లేట్ అయిందనమాట. సో ఇంకా నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినాను. మార్నింగ్ నుంచి వర్క్స్ అవుతూనే ఉన్నాయి కదా కంటిన్యూస్గా. నాకు కూడా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇది ఇవాల్టి వ్లాగ్, ఏ డే ఇన్ మై లైఫ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.